పేరేంటి అని అడిగేవాళ్ళు. ఎందుకంటే నా పేరు చెప్పినప్పుడు నా పేరు పలకటం నాకు వచ్చేది కాదు. ఆ పేరు పలికినప్పుడు అందరు నవ్వుతూ ఉండేవాళ్ళు. కావాలని అందరు నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి అని ఎక్కడికైనా సరే అందరూ ఎగతాళి చేస్తూ ఏడిపిస్తూ ఉండేవాళ్ళు. నేను చాలా దుఃఖపడిపోతూ ఉండేవాడిని. చర్చిలో కూడా మరి మా అన్నయ్య మా అక్క అందరూ చక్కగా పాటలు పాడుతూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. నేనేమో ఏం చేయలేకపోయేవాడిని. నేను బాధపడుతూ దేవుణ్ణి అడిగాను, దేవా ఏంటి నా పరిస్థితి, నన్ను ఏమన్నా అనుకోకుండా పుట్టించావా, నా జీవితం అంటే ఒక ప్రణాళిక లేదా, నన్ను నీ సేవలో వాడుకోండి ప్రభు అని దేవుని దగ్గర నేను చాలా ఏడుస్తూ ప్రార్థన చేసేవాడిని. ఈ పరిస్థితి మూలంగా నేను దేవునికి చాలా దగ్గరయ్యాను. ఎప్పుడైతే నా జీవితాన్ని దేవుని చేతిలో పెట్టానో, ఎందుకు పనికిరాని జీవితాన్ని దేవుడు తాకినప్పుడు, చెప్పండి అందరి మాట, దేవుడు తాకినప్పుడు అని చెప్పండి. దేవుడు తాకినప్పుడు మన నా జీవితం అద్భుతంగా మార్చబడింది. ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఎన్నుకొని మరి ఈరోజు తన సేవలో వాడుకుంటున్నాడు. బైబిల్లో ఒక సన్నివేశం ఉంటుంది. ఒకరోజు ప్రవక్తలో ఒక శిష్యులైన ఒక భార్య వచ్చి అడుగుతుంది, అయ్యా మరి నా భర్త చనిపోయాడు, నేను అప్పుల్లో ఉండిపోయాను, మరి నా దగ్గర ఉన్న 2 కుమారుల్ని అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నారు, నాకేం చేయాలో తెలియట్లేదు అని చెప్పి అడిగినప్పుడు ఆయన అడుగుతాడు, అమ్మ నీ దగ్గర ఏముంది అని అడుగుతాడు. అడిగితే అయ్యా నా దగ్గర ఏమీ లేదు, కానీ చిన్న మట్టి కుండలో కొద్దిగా నూనె మాత్రమే ఉంది అంటాడు. ఎప్పుడైతే ఆ మట్టి కుండని తీసుకొచ్చి దైవజనుడు చేతిలో పెట్టినప్పుడు, దైవజనుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టినప్పుడు అవన్నీ ఖాళీ పాత్రలు అయితే తీసుకొచ్చిందో ఆ ఖాళీ పాత్రలు అయిపోయేంత వరకు ఆ నూనె ఉన్న పాత్రలన్నీ నింపటం మొదలుపెట్టింది. ఆమె దగ్గర ఉన్న కొద్దిగా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు, దేవుడు దాన్ని ఆశీర్వదించినప్పుడు, దాన్ని తాకినప్పుడు అది సమృద్ధినిచ్చింది. దేవునికి స్తోత్రం. మోషేని అడిగాడు, నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గర ఏముందయ్యా, చిన్న కర్ర మాత్రమే ఉంది అన్నాడు. అదే కర్రతో తెగులు తెప్పించాడు. అదే కర్రతో సముద్రాన్ని 2 పాయలు చేశాడు. దావీదుని అడిగాడు, దావీదు నీ దగ్గర ఏముంది అన్నాడు. నా దగ్గరే ఉంది దేవా, చిన్న రాయి మాత్రమే ఉందని. ఈరోజు చాలాసార్లు మనం అనుకుంటాం, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏముంది, నా దగ్గర ఏమీ లేదు కదా, ఏమీ లేదు. చాలాసార్లు దేవునికి ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నా దగ్గర ఏమీ లేదు అని ఒక చిన్న ఆలోచనతో మనం వెనక్కి ఉంటాం. కానీ ఈరోజు ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో నీ దగ్గర ఏదైతే ఉందో, ఈ సమయం కావచ్చు, నువ్వు దేవునికి చేసే చిన్న ప్రార్థన కావచ్చు, నీ దగ్గర ఉన్నది దేవునికి ఇస్తే కనుక దేవుడు దాన్ని సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే మరి అన్న సాగుకి కూడా చిన్న వాగ్దానాన్ని వాళ్ళని ఆశపడుతున్నాడు. 2 సమయాలు 5వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది, దావీదు అంతకు వర్ధిల్లేను, సైన్యంలో అధిపతి యెహోవా దావీదుకు తోడై ఉండెను అని ఉంటుంది.